Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో నా 5:30 AM టు ఫుల్ డే రొటీన్ని షేర్ చేస్తూ హెల్దీ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ, రాగి ప్యాన్ కేక్, అలాగే క్యూట్గా ఒక చిన్న లివింగ్ రూమ్ మేక్ ఓవర్ కూడా చేసా, అది కూడా షేర్ చేస్తా. అలాగే అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి వస్తూ పూల జడ తీసుకొచ్చారు ధన్వి కోసం. సో ధన్వి క్యూట్ మూమెంట్స్ అన్నీ కూడా షేర్ చేస్తా. వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. నైట్ నుండి ఫుల్ వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా లైట్గా డ్రిజిల్ అవుతుంది. అర్లీ మార్నింగ్స్ చల్లగాలి లైట్గా డ్రిజిల్ అవుతూ కాసేపు నిద్ర లేవగానే ఒక 5 minutes అలా ఫ్రెష్ గాలికి ఉంటే రోజు మొత్తం చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. డేని ఇలా రిఫ్రెషింగ్గా స్టార్ట్ చేస్తే మనం కూడా ఎక్స్ట్రా ఎనర్జీతో పనులు చేసుకోగలము. ఇలా కాసేపు బాల్కనీలో ఉండేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఫస్ట్ థింగ్ నేను 1 glass వామ్ వాటర్ తాగేశాక డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నా. అలాగే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నా. ఇది ఒక 2 hours ఇన్ఫ్యూజ్ అయితే తర్వాత రోజు మొత్తం మనం తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ మా ప్యూరిఫైయర్ గురించి కూడా అడుగుతూనే ఉన్నారు. ఇందులో హాట్ వాటర్ ఆప్షన్ కూడా ఉంది అని చెప్పాను కదా. ఇది ఆక్వాగార్డ్ బ్లేస్ స్లిమ్ హాట్ అండ్ అంబియంట్ RO ప్లస్ UV ప్లస్ యాక్టివ్ కాపర్ టెక్నాలజీ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ప్యూరిఫైయర్. ఇందులో మనకు హాట్ వాటర్ మనం ఆన్ చేసిన ఒక 30 secondsకి హాట్ వాటర్ అయితే వచ్చేస్తాయి. చాలా బాగుంది ఇది. మేము తీసుకున్న దగ్గర 3 years అవుతుంది. ఇది ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్లీ రికమెండ్ చేస్తా, తీసుకోండి. మెయిన్గా నేను రోజు మొత్తం కూడా నేను హాట్ వాటర్ తాగుతూనే ఉంటాను కాబట్టి మాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవాళ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కోసము ఈ గ్లాస్ జార్లో కొద్దిగా బాగా క్లీన్ చేసిన పుదీనా ఆకులు, ఒక 4-5 చిన్న అల్లం ముక్కలు, కొన్ని కుకుంబర్ స్లైసెస్ వేసుకుంటున్నాను. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు అల్లం ముక్కలు కొంచెం తక్కువ వేసుకోండి. కొంతమందికి ఈ జింజర్ కూడా గ్యాస్ట్రిక్ ఇంకా ఎలివేట్ చేస్తుంది. ఒక 1 teaspoon జీలకర్రని ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నా. ఎవరికైనా బ్లోటింగ్ ఇష్యూ ఉంది, డైజెషన్ సరిగ్గా అవ్వడం లేదు, లేకపోతే పీరియడ్స్ టైంలో కొంతమంది క్రాంప్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా జీలకర్రని వేసి రోజు మొత్తం ఆ వాటర్ తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఒక 2 hours వదిలిన తర్వాత ఫుల్ డే మొత్తం కూడా కొద్దిగా తీసుకుంటూ ఉంటే మన బాడీ హైడ్రేటింగ్గా ఉంటుంది. చాలా నరిషింగ్గా రిఫ్రెషింగ్గా అయితే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, జీలకర్ర వేసాం కదా. ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగాక ఇల్లు క్లీన్ చేస్తున్నా. మొన్న ఒకరు అడిగారు మీ ఇల్లు ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది, క్లీనింగ్కి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. డస్టింగ్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. నేను నెక్స్ట్ ఒక డెడికేటెడ్ వీడియోలో నా ఎవ్రీడే టాస్క్ అంటే వీక్ మొత్తానికి ఏమేమి టాస్క్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేసి షేర్ చేస్తా. సో దట్ ఇది ఫాలో అవ్వడం వల్ల మన ఇల్లు 365 days క్లీన్గా ఉంటుంది. ఎలాంటి మెయిడ్ హెల్ప్ అవసరం లేకుండా మనమే సింపుల్గా ఇంటిని క్లీన్గా పెట్టుకోవచ్చు. ఇంకా క్లీనింగ్ అంతా అయ్యేసరికి టైం 6:20 అవుతోంది. మా ధన్వి కూడా లేచి వచ్చేసింది. తనే మామూలుగా 7:30, 8 కలా లేపిస్తాను. ఇవాళ చాలా అర్లీగా లేచింది. ఏరా అంటే అమ్మ నీ కళ వచ్చింది అందుకే వచ్చేసాను అనింది. యాక్చువల్గా మెలకు వచ్చింటుంది, పక్కన నేను కనిపించలేదు, ఇంక వచ్చేసింది హాల్కి. తనకు అది ఎలా చెప్పాలో తెలియక నీ కళ వచ్చిందమ్మా అని చెప్పింది. ఇంకా మొన్న ధన్వికి డ్రాప్స్ వేసినప్పుడు అడిగారు కదా ఏం డ్రాప్స్ వాడుతున్నారు అని. తనకు డైలీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వామ్ వాటర్ తాపిచ్చేసాక 1 drop స్వర్ణప్రాషన్ డ్రాప్స్ అయితే వేస్తాను. చాలా మంచి రిజల్ట్స్ నాకు కనిపించాయి. ధన్వి హెల్త్లో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ ఇష్యూస్ అయితే ఉండవు. దీని గురించి ఆల్రెడీ డీటెయిల్గా ఒక డెడికేటెడ్ వీడియోని షేర్ చేసా. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నేను హైలీ రికమెండ్ చేస్తా ఈ స్వర్ణప్రాషన్ డ్రాప్స్ అయితే. బికాస్ ప్రాక్టికల్ లైవ్లో నాకు రిజల్ట్ కనిపిస్తుంది. ధన్వికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో పిల్లలకి ఇది వాడడం వల్ల ఎస్పెషల్లీ సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. ట్రై చేయండి ఒకసారి. ఇక తర్వాత ఈషక్రియ అయితే చేస్తున్నాను. ధన్విలోగా నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, చలిగా ఉంది అనేసి షాల్వా కప్పించుకొని కూర్చోంది. నా మెడిటేషన్ అయ్యేలోగా తను పడుకొనేసింది. సరే కాసేపు పడుకొని తన లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేశాక లేపిద్దామనేసి తన లంచ్ బాక్స్కి ఇవాళ మద్రాస్ కుకుంబర్ కిచిడి అయితే చేస్తున్నాను. జనరల్గా తనకు 3 పప్పులు మిక్స్డ్గా అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ వస్తుంది కదా, ఈ 3 ఈక్వల్ రేషియోలో మిక్స్ చేసి పెట్టుకుంటాను. దానిలోంచి ఒక 2 teaspoon పప్పుని ముందు రోజు నైట్
నైటే నేను సోక్ చేసి పెట్టున్నాను. ఇది బాగా నానితేనే పిల్లలకు డైజెస్ట్ అవుతుంది. అలాగే ఒక అరగంట ముందు 1 టీ స్పూన్ రైస్ని కూడా సోక్ చేసి పెట్టా. ఇవి రెండు కూడా బాగా వాష్ చేసి కుక్కర్లోకి వేసుకొని ఈ మద్రాస్ కుకుంబర్ పీల్ తీసేసి సీడ్స్ని కూడా తీసేసి కుక్కర్లో వేసుకోవాలి. అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ ఆనియన్, హాఫ్ టొమాటో, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, అలాగే ఇవాళ మొరింగా పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ మునగాకు పొడి వేయడం వల్ల పిల్లలకి హెల్త్కి మంచిది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. తనకు లంచ్ బాక్స్ రెసిపీస్కి రోజు ఏదో ఒక ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. కరివేపాకు పొడి, మునగాకు పొడి, లేదా లెంటిల్ పౌడర్, తన కర్రీ మసాలా పౌడర్, లేదా బిర్యానీ మసాలా పౌడర్, ఇలాగా. సో రోజు బోర్ కొట్టకుండా డిఫరెంట్గా ఉంటుంది అనేసి దీనికి 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ మద్రాస్ కుకుంబర్ కిచిడి అయితే రెడీ. ఇక దీన్ని స్టవ్ పైన పెట్టేసి నేరేడు పళ్ళు ఉంటే స్నాక్ బాక్స్కి పెడదాం అనుకున్నా. వీటిని బాగా వాష్ చేయాలి, ఎందుకంటే చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి, అలాగే దుమ్మంతా కూడా ఉంటుంది. కాబట్టి వాటర్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఈ నేరేడు పళ్ళని ఒక 10 minutes సోక్ చేసుకుంటే దానిపైన ఉన్న డర్ట్ అలాగే కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఎస్పెషల్లీ గ్రేప్స్ ఇచ్చేటప్పుడు కూడా బాగా వాష్ చేయాలి. ఇంకా గ్రేప్స్కి అయితే కొంచెం వెనిగర్, వంట సోడా, ఉప్పు ఈ 3 వేసి వాష్ చేయాలి. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి మా ధన్వి ఫేవరెట్ రాగి ప్యాన్ కేక్ చేస్తున్నాను. ఇది మంచి కాల్షియం రిచ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. పిల్లలకి ఎవరైతే పాలు తాగరో వాళ్ళకి వాళ్ళ ఫుడ్ అంటే డయట్లో కాల్షియం ఎక్కువగా ఉండాలంటే ఫుడ్స్ ఇస్తూ ఉంటే బ్యాలెన్స్ అయిపోతుంది. మా ధన్వి కూడా పాలు తాగడానికి ఎక్కువ ఇష్టపడదు కాబట్టి దానికి మోస్ట్లీ రాగి రెసిపీస్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను. దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక 1/2 కప్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లవర్, అలాగే ఒక 2 టీ స్పూన్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేస్తూ ఉన్నాను. ఈ స్ప్రౌటెడ్ రాగి పిండి ఎలా చేయాలని మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్ ఒక వీడియో షేర్ చేశా. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. నేను ఈ వీడియోలో ఏమేమి లింక్స్ అని మెన్షన్ చేశానో అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చూడండి. సమ్ టైమ్స్ మర్చిపోతూ ఉంటాను, అందుకే ఇవాళ మర్చిపోకూడదు అనేసి నోట్స్లో రాసుకుంటున్నా. ఇందులోకి ఒక 1 యాపిల్ని పీల్ తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నా. ఈ ప్యాన్ కేక్లోకి మనం యాపిల్ అనే కాదు, బనానా, మ్యాంగో, పియర్ ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మ్యాంగో, బనానా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మా దగ్గర ఇప్పుడు అవి అయిపోయాయి కాబట్టి యాపిల్ వేసుకుంటున్నా. అలాగే ఒక 1/2 కప్ కాంచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి గ్రైండ్ చేసి తీసుకోవాలి. దోశ తవా పైన కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసేసి ఈ ప్యాన్ కేక్స్ని చిన్న చిన్నగా వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైతే కొంచెం పెద్దగా వేసుకున్నా పర్లేదు, కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు క్యూట్గా ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎస్పెషల్లీ ఫింగర్ ఫుడ్గా ఇవ్వాలి, వాళ్ళకు సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయాలి అనుకుంటే క్యూట్ షేప్స్ ఆ చిన్న సైజులో ఉండేలాగా చేస్తే బాగుంటాయి. నేను కూడా ఇలా స్పూన్ తోటి చిన్నగా ప్యాన్ కేక్స్ అయితే వేసుకొని 2 వైపులా లో ఫ్లేమ్లోనే ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ రాగి కదా ప్రాపర్గా కుక్ అయితేనే ఈ పిల్లలకి డైజెస్ట్ అవుతుంది. ఈలోగా కిచిడి కూడా కంప్లీట్గా ప్రెషర్ పోయాక ఒక 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కంప్లీట్గా చల్లగయ్యాక లంచ్ బాక్స్లో ప్యాక్ చేయాలి. కిచిడి మనం చేసేటప్పుడు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే వాళ్ళు లంచ్ చేసే టైంకి కూడా మరీ గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా అయితే ఉంటుంది. కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. హాట్ ప్యాక్ అయితే ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్యాక్ చేయొచ్చు, బట్ నార్మల్ లంచ్ బాక్స్ అయితే కంప్లీట్గా చల్లగయ్యాక ప్యాక్ చేయడం మంచిది. నేను ఇవన్నీ చేసేలోగా మా ధన్వి చిన్న నాప్ వేసి లేచేసింది. నేను నా కోసం కొంచెం పెద్దగా వేసుకుంటున్నాయి ప్యాన్ కేక్స్ని, తనకైతే చిన్నగా వేసిచ్చాను. చాలా హెల్దీ, మంచి ఫిల్లింగ్, కాల్షియం రిచ్ బ్రేక్ఫాస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే దీనిపైన కొద్దిగా హనీ వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇంకా తన లంచ్ బాక్స్ అంతా కూడా ప్యాక్ చేసేస్తున్నాను. నిన్న లంచ్ బాక్స్ షార్ట్స్ షేర్ చేసినప్పుడు ఒకరు అడిగారు, పిల్లలకి 3 మిక్స్ చేసి ఇవ్వడం వల్ల, అంటే పప్పుని 3 మిక్స్ చేసి ఇవ్వడం వల్ల హెవీ అవ్వదా, డైజెస్ట్ అవుతుందా అనేసి. మనము ఒక పప్పు తీసుకున్న 3 కలిపి తీసుకున్న సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి, మన బేబీ ఎంత తినగలుగుతారు అనేసి. అండ్ ఈ 3 పప్పుని మిక్స్ చేయడం వల్ల వాళ్ళకి కాంప్లెక్స్ ప్రోటీన్ అంటే మిక్స్డ్ ప్రోటీన్ అందుతుంది, బాడీకి ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ అందుతాయి. మేక్ ష్యూర్ పిల్లలు బాగా యాక్టివ్గా ఉన్న టైంలోని ఈ పప్పుల్ని ఇవ్వాలి, అప్పుడు ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, పప్పులు ఎప్పుడు కూడా బాగా సోక్ అయ్యి ప్రాపర్గా కుక్ అయిన తర్వాత మాత్రమే పిల్లలకి ఫీడ్ చేయాలి, లేకపోతే డైజెషన్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో మిక్స్డ్ దాల్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారు. ఇది ఇవాళ మా ధన్వి లంచ్ అండ్ స్నాక్ బాక్స్. అయితే లంచ్కి మద్రాస్ కుకుంబర్ కిచిడి, ప్లెయిన్ కర్డ్, కొన్ని కుకుంబర్ స్లైసెస్, అలాగే స్నాక్ వచ్చేసి నేరేడు పళ్ళు, కొన్ని ఆల్మండ్ కుకీ స్టిక్స్. ఈ ఆల్మండ్ కుకీ స్టిక్స్ రెసిపీ ఆల్రెడీ షేర్ చేశా, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి.
అండ్ ధన్వికి డైలీ ఖచ్చితంగా ప్లెయిన్ పెరుగు అయితే ఇస్తుంది. దాంట్లో ఎలాంటి సాల్ట్, షుగర్ ఇంకేమీ యాడ్ చేయను. కావాలి అంటే అప్పుడప్పుడు కొన్ని వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసి ఇస్తుంటా, అంతేగాని సాల్ట్ అయితే ఎప్పుడు యాడ్ చేసి ఇవ్వను. ఇలా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాక ధన్వికి స్నానం చేపించి రెడీ చేస్తున్నాను. మొన్న వీడియోలో అడిగారు కదా ధన్వి డ్రెస్కి ఏదో అప్లై చేస్తున్నారు ఏంటి అది అని. అది మస్కిటో రెపెలెంట్ రోల్ ఆన్, పిల్లలకి దోమలు కొట్టకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవి ప్యాచెస్ ఇవి రెండు కూడా బాగా వర్క్ అవుతాయి. ఇవాళ ధన్వికి పులోవర్ వేస్తున్నప్పుడు తన చేతికున్న నల్ల పూసలు బ్యాంగిల్ వైర్ తగులుకొని ఆ పూసలన్నీ కూడా వచ్చేసాయి. చాలా రోజులైంది, అంటే తను పుట్టినప్పుడు 3 months తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి. మేమే చేంజ్ చేయాలనుకుంటూ ఉన్నాం, మళ్ళీ చేద్దామని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాం. ఈలోగా అదే తెగిపోయింది, కొత్త తీసుకోవాలి. మొన్న దీపిక గారు అడిగారు డిజైన్ చూపించమని, ఇవే ఆ డిజైన్ అయితే. నెక్స్ట్ కొత్తవి తీసుకున్నప్పుడు అది షేర్ చేస్తాను ఏవి తీసుకుంటాం ఏంటి అనేసి. ఇక ధన్విని స్కూల్ బస్ ఎక్కించేసాక నేను ఒక 15 minutes అలా వాక్ చేస్తున్నాను. తనని బస్ ఎక్కించేటప్పుడు ఎండగా ఉన్నింది. నేను వాకింగ్ స్టార్ట్ చేసిన ఒక 10 నిమిషాలకే మబ్బులు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫుల్ వర్షం. ఇక ఇంటికి వచ్చేసి ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది మాకు వర్కింగ్ రూమ్ విండోలోంచి. మా ధన్వి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. దగ్గర గంటన్నర సేపు కూర్చొని అలా చూస్తూ ఉంటుంది. చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసేసి లంచ్ అంతా అయిపోయాక చిన్నగా లివింగ్ రూమ్ మేకోవర్ అని అయితే అనుకుంటున్నాం. మేకోవర్ అంటే పెద్ద మేకోవర్ కాదు, కొన్ని థింగ్స్ యాడ్ చేస్తున్నాం ఆ లివింగ్ రూమ్కి. దీనికోసము ఈ 2 వుడెన్ షెల్ఫ్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు అంతా ఎక్కడ డ్రిల్ చేయకూడదు కదా ఇంటికి, రెంటెడ్ హౌస్కి. సో ఈ అడేసివ్ టేప్స్ చాలా బాగున్నాయి. హుక్స్ అయితే మనకు అప్ టు 5-6 kgs వరకు వెయిట్ని తట్టుకోగలుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇవే యూస్ చేస్తున్నాం ఇంట్లో, చాలా వరకు బాగున్నాయి క్వాలిటీ అయితే. అండ్ ఈ పాజిటివ్ అఫర్మేషన్ వాల్ హ్యాంగింగ్ ఇది కూడా చాలా బాగుంది. ఫ్యూ పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే ఉంటాయి. డైలీ ఇవి చూడడం వల్ల చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా మనకు కూడా. అక్కడక్కడ ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటే. అండ్ నేను బుద్ధ స్టాచ్యూ కూడా పెడితే ఇందులో బాగుంటుంది, చాలా పాజిటివ్గా ఏరియాకి కంప్లీట్గా పాజిటివ్ వైబ్స్ వస్తాయనేసి బుద్ధ స్టాచ్యూ కూడా తెప్పించుకున్నా. చిన్నది ఎగ్జాక్ట్గా ఈ షెల్ఫ్లో పట్టే అంత చిన్నదైతే తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. ఈ చిన్ని కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. మేము 2023 న్యూ ఇయర్కి ఉడిపి వెళ్ళున్నాము, అక్కడ తీసుకున్నాము. అప్పటి నుంచి అసలు ఓపెనే చేయలే, ఎక్కడ పెట్టాలో ఎగ్జాక్ట్గా మంచి ప్లేస్ దొరక్క అలాగే పెట్టున్నాం. ఆల్రెడీ పూజా రూమ్లో చాలా చిన్న విగ్రహాలు ఎక్కువ అయిపోతున్నాయి అనేసి ఊరికి అలా పెట్టేయకూడదని పెట్టున్నాను. ఇక్కడ ఈ వాల్ హ్యాంగింగ్ షెల్ఫ్లో పెడితే చాలా క్యూట్గా ఉంటుంది అనేసి అయితే ఇప్పుడు దీనికి అరేంజ్ చేస్తున్నా. హ్యాంగ్ చేస్తే అన్ని ఈక్వల్గా ఉండాలని టేప్తో మెజర్ చేసి ఈక్వల్ డిస్టెన్స్తో ఫస్ట్ పెన్సిల్తో మార్క్ చేసుకొని ఆ తర్వాత ఈ అడేసివ్ స్టిక్కర్స్ని అతికిచ్చేసి దానికి ఈ వాల్ హ్యాంగింగ్స్ని అయితే పెడుతూ ఉన్నాను. అన్నీ అరేంజ్ చేశాక ఇది ఫైనల్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇది సోఫాకి ఆపోజిట్ వాల్కి కాబట్టి మ్యాక్సిమం టైం ఇక్కడే కూర్చొని ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ, కాబట్టి ఇక్కడ ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ప్లేస్ చేశాను. చూస్తూ ఉంటారు, దానికి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్న థింగ్స్, ఏం పెద్ద మేకోవర్ కాదు, క్యూట్ థింగ్స్, అన్ని అఫోర్డబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ తోటి ఇలా క్యూట్ మేకోవర్ అయితే చేశాను. మీకు ఎలా అనిపించింది, ఇది నచ్చిందా ఈ లివింగ్ రూమ్ మేకోవర్? నాకు కమెంట్ షేర్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లివింగ్ రూమ్ మేకోవర్ అయ్యాక ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ పూజ చేస్తూ ఉన్నా. ఇవాళ మార్నింగ్ పూజ చేయడం కుదరలే, అందుకే ఇప్పుడు చేస్తున్నా. ఏదైనా వీడియో షూట్ చేసేది ఉంటే మార్నింగ్స్ అస్సలు కుదరదు. మామూలుగా అయితే ఫాస్ట్గా చేసేసుకొని పోతూ ఉంటా, బట్ షూట్ చేయాలంటే యాంగిల్ సెట్ చేయాలి, కెమెరా అక్కడ ప్లేస్ ఇక్కడ ప్లేస్ చేయాలనేసి చాలా టైం వేస్ట్ అవుతుంది. 5 minutesలో చేసే రెసిపీ 15-20 minutes తీసుకుంటుంది. అలా లేట్ అయిపోయే మార్నింగ్ ఇవాళ కుదరలేదు. ఏదైతే ఏమి రోజుకొకసారి దేవుడికి దండం పెట్టుకోవాలి, ఇంట్లో దీపం వెలిగించాలి, ఇది నేను ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఎవ్రీ మండే అండ్ థర్స్డే 2 రోజులు కూడా రాగి కలశంని, రాగి చెంబు క్లీన్ చేసి అంతా నీళ్లు పోసి ఈశాన్య మూలలో పెడుతూ ఉంటాయి. ఈ ప్రాక్టీస్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటా. ఇది మండే రోజు వ్లాగ్. అండ్ మా ఆయన ధన్వి వచ్చేసి అత్తయ్య వాళ్ళు ఊరు నుంచి వస్తున్నారు, పికప్ చేసుకోవడానికని వెళ్ళారు.
ఇక పూజ అయ్యాక రామకోటి రాస్తూ ఉన్నాను. ఎప్పుడు నాకు ప్రెజెంట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అన్నప్పుడు మాత్రమే రామకోటి రాస్తాను. ఈలోగా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి 7 o'clock అయిపోయింది. పాపం వాళ్ళు ఆఫ్టర్నూన్ కల్లా రావాల్సి ఉండే ఈ పూల జడ కుట్టడానికి లేట్ అయిపోయింది. ఏం ప్లాన్ ఉన్నిందంటే వాళ్ళు ఒక 2-3 కల్లా వచ్చేస్తే లంచ్ అంతా అయిపోయి దాన్ని పడుకొని లేచాక పూల జడ కుట్టేసి ఈవినింగ్ అంతా కొంచెం ఫోటోషూట్ లాగా చేద్దామనే ప్లాన్ ఉన్నింది. బట్ అంతా లేట్ అయిపోయింది. ఇంక మేము అన్నాము రేపు చేసుకుందాము, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, స్టూడియోలు కూడా అన్ని క్లోజ్ చేస్తారు అంటే ఆ పూలు బాగుండవని అత్తయ్య గారు ఇప్పుడే జడ కుట్టేస్తూ ఉన్నారు. నాకు కంప్లీట్గా జడ కుట్టడం ఇవన్నీ అంతగా ఐడియా లేదు. అత్తయ్య గారికి అయితే బాగా అలవాటు, ఇంకా తనే వేస్తూ ఉన్నారు. మా అత్తయ్య గారు 1 year నుంచి అంటూనే ఉన్నారు తనకి పూల జడ కుట్టాలి అని. అప్పుడు ఇంకా చాలా చిన్నగా ఉన్నింది, పైగా తనది చాలా సిల్కీ హెయిర్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్స్టెన్షన్ అలినా కూడా వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్కి పెద్ద జడ వేద్దామని ఎక్స్టెన్షన్ పెట్టామా, అంతా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేసరికి అది ఊడిపోయింది జడ. ఇంకా అలా 1 yearగా వెయిట్ చేస్తే ఇప్పుడు కొంచెం పొడుగు పెరిగింది కదా, ఈసారి ట్రై చేద్దాం అన్నారు. ఇంకా వేస్తూ ఉన్నారు అత్తయ్య గారు అయితే. 1 week ముందు చెప్పారు ధన్వికి, ఇలా నీకు పూల జడ వేద్దాము, పెద్ద జడ తీసుకొస్తాను అంటే ఆ రోజు నుంచి డైలీ చెప్తూనే ఉంది, అమ్మ నా కోసం ఆయా పెద్ద జడ తీసుకొస్తారు వేస్తారు అని. అంత ఇష్టం తనకు హెయిర్ అంటే. ఎప్పుడు అడుగుతుంది, నాకు నీ అంత పెద్ద హెయిర్ కావాలి, ముందర వేసుకోవాలి, నేను కూడా జడ ఇలా తిప్పాలి అనేసి. ఎప్పుడైనా తమాషాకి తనకు హెయిర్ కట్ చేపిస్తాం రా, లైట్గా ట్రిమ్ చేద్దామంటే ఏడ్ చేస్తుంది గట్టిగా. అంత ఇష్టం తనకు జుట్టు అంటే. చూడొచ్చు ఎంత కామ్గా కూర్చొనిందో. తను ఇప్పుడేని కాదు, చెప్పాలంటే మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి ఆ 3rd month తనకు నామకరణం అప్పుడు కూడా పట్టులంగా బాగా రెడీ చేసాం. అంత ఇదిగా ఉన్నా ఎక్కడ క్రాంకీగా ఫీల్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా ఎప్పుడు బాగా మంచి తనకు రెడీ చేయాలన్నా కూడా ఏడవదు, బాగా కోఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా మామూలుగా మనకే జుట్టు పూల జడ కుట్టాలి అంటే ఎంత పట్టేసినట్టుగా నొప్పిగా అనిపిస్తుంది కదా, తను అస్సలు ఏమీ అనుకోకుండా క్లీన్గా వేపించుకుంటోంది. ఇంకా అయిందని ఒక్కటి అడుగుతోంది తప్పితే పాపం బాగా కోఆపరేట్ చేసి వేపించుకుంటోంది. ఇలా 1.5 గంట సేపు రెడీ చేస్తే ఫైనల్గా ధన్వి రెడీ అయిపోయింది. చాలా ముద్దుగా అనిపించేసింది ఆ పూల జడతో. క్యూట్ ఎక్స్ప్రెషన్స్. తనకి ఎలా అంటే వీడియో తీస్తున్నాం, ఫోటో తీస్తున్నాం అంటే ఫుల్ కాషియస్ అయిపోతుంది. మామూలుగా అయితే ఫ్రీగా నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది. నేను వీడియో తీసుకుంటాను రా, ఒక స్మైల్ అంటే చాలు. ఒకలాగా పిల్లలు అంతే కదా పాపం, వాళ్ళకి ఇంకా మనలాగా స్మైల్ అంటే ఎలా నవ్వాలి ఇవన్నీ తెలీదు. చాలా ముద్దుగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది మా ధన్వి అంటన పూల జడ? నచ్చితే నాకు కమెంట్లో షేర్ చేయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ కమెంట్స్ చదువుతూ ఉన్నప్పుడు. మీరు చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇంత పాజిటివ్గా నన్ను మా ఫ్యామిలీ అందరినీ రిసీవ్ చేసుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇప్పటికీ ఒక్కొక్క మెసేజ్ చదువుతున్నప్పుడు ఇంత కనెక్ట్ అయ్యాము మీ అందరికీ అని చాలా సంతోషంగా ఫీల్ అవుతాము. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు అంటే పూల జడ లాంటివి చేసినప్పుడు ఎంత మంచి కెమెరాలో లేకపోతే ఫోన్లో ఇంట్లో ఫొటోస్ తీసుకున్నా స్టూడియోలో ఫొటోస్ తీపిచ్చి దాన్ని ఫ్రేమ్ చేయించుకొని ఆల్బమ్లో చేయించుకుంటేనే అదొక అందం, ఆనవాయితీ అనే చెప్పాలి. మా చిన్నప్పటి నుంచి కూడా అలా వస్తుంది. ఎప్పుడు పూల జడ వేసినా దానికి ఫ్రంట్ బ్యాక్ ఫొటోస్, ఆ పోజెస్ కూడా అంతే. అప్పటి నుంచి ఇప్పటికీ సేమ్ పోజెసే వస్తూ ఉన్నాయి. సరే ఫొటోస్ తీపిద్దామనేసి స్టూడియోకి అయితే వచ్చాము. మా ధన్వి ఇంట్లో చూస్తే ఒక ఫోటో పోజ్ ఇవ్వమంటే అస్సలు ఒకలా నవ్వేది, లేకపోతే పోజ్ సరిగ్గా ఇచ్చేది కాదు. ఇక్కడ ఆయన కెమెరామెన్ ఎలా చెప్తే అలా పోజ్ ఇస్తుంది. ఆయన ఫుల్ షాక్ అయిపోయారు. 3 years పాప ఇంత బాగా పోజ్ ఇస్తుంది. తనే చెప్తోంది డ్యాన్స్ చేస్తూ ఉంటా, ఇలా ఒక ఫోటో తీయండి అని. ఆయనతో ఫుల్ సర్ప్రైజ్ అయిపోయాం. అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ వ్లాగ్స్లో నేను ఆ ఫొటోస్ని కూడా షేర్ చేస్తాను, స్టూడియోలో తీసిండేవి. ఇంకా ఫైనల్గా ఫ్యామిలీ ఫోటో ఒక్కొక్కళ్ళము మళ్ళీ గ్రూప్గా. మెమరీస్ కదా ఇవన్నీ కూడా. నా చిన్నప్పుడు ఫొటోస్ ఇప్పటికీ ఉన్నాయి. అవి చూసినప్పుడల్లా చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది, ఆ రోజుకి ఒక్కసారిగా వెళ్ళినట్టుగా. ఇవన్నీ క్యూట్ థింగ్స్, క్యూట్ మెమరీస్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటాయి. చిన్నప్పుడు పూల జడ మెమరీస్ అని. మా ధన్వికి ఫస్ట్ పూల జడ అయితే అయిపోయింది. ఇది నెక్స్ట్ రోజు, ఆ రోజు అవి పూల జడ తీసేసి అలాగే ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టున్నాము. నెక్స్ట్ రోజు కూడా ధన్వికి వేసి కొన్ని ఫొటోస్ ఇంట్లోనే తీసుకున్నాము.
ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.